నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వారు వివిధ రూపాల్లో రుణభారాల నుండి బయటపడే అవకాశాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాజకీయపరమైనటువంటి అధికారికపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆహ్వానాలు అందుకునే అవకాశాలు ఉన్నాయి. సాంఘిక జన సంక్షేమ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో జాగ్రత్తగా వ్యవహరించండి. ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు. మీరు చేయవలసిన పూజ శివాలయంలో స్వామివారికి అర్చన నిర్వహించుకోండి. వృషభ రాశి వారు వృత్తి వ్యాపారాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుతారు. వివిధ రూపాల్లో రాజకీయ పరంగా ఉన్నటువంటి అవరోధాలను అధిగమిస్తారు. వేరువేరు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రయాణాలను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు వస్తాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాసరస్వతి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ సరస్వతి అమ్మవారిని గన్నేరు పుష్పాలతో పూజించండి. మిథున రాశి వారు దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యవహారాలు కలిసి వస్తుంటాయి. వేరువేరు రూపాలలో మీకు రావలసిన బాకీలను కూడా వసూలు చేసుకుంటారు. నూతన వ్యాపారాలు ప్రారంభించుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు. మీరు చేయవలసిన పూజ స్వామివారిని పంచామృతములతో అభిషేకం నిర్వహించండి. కర్కాటక రాశి వాళ్లకు ఆదాయ మార్గాలు కలిసి వస్తుంటాయి. నూతన విషయాలు కూడా తెలుస్తూ ఉంటాయి. ఉద్యోగ విషయాల్లో సమాచార లోపాలు రాకుండా లేకుండా జాగ్రత్త పడుతుండాలి. వేరువేరు రూపాలలో ఒప్పందాలను సమీక్షలు చేసుకుంటూ ఉంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామివారు. మీరు చేయవలసిన పూజ సంకటనాశ గణపతి స్తోత్రమును పారాయణం చేయాలి. సింహరాశి వారు వివిధ రూపాల్లో మీకు ఏవైతే గతంలో చేపట్టి ఆగిపోయినటువంటి పనులు మళ్ళీ చేపట్టాలని ఆలోచన చేస్తుంటారో వాటిల్లో అనుకూలతలు ఉంటాయి. అలాగే ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. వాహనాలు నడిపే సందర్భంలో అతివేగంతో ప్రయాణం చేయటం మంచిది కాదు. అలాగే వివిధ రూపాల్లో ఉద్యోగపరంగా అధికారుల నుండి కొన్ని విమర్శలు ఇబ్బంది పెడుతుంటాయి. జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మీకు అనుకూలించే దైవం నృసింహ స్వామివారు. మీరు చేయవలసిన పూజ కరావలంబ స్తోత్రమును పారాయణం చేయండి. కన్యారాశి వారు నూతన కార్యక్రమాలు ప్రారంభించుకునేందుకు మంచి రోజుల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఆర్థిక స్థితిగతులు అనుకూలిస్తూ ఉంటాయి. గతంలో మీ అవసరం కోసం చేసిన అప్పులను తీర్చగలుగుతారు. వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన పురోభివృద్ధిని సాధించుకుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అష్టలక్ష్మి అమ్మవారి స్తోత్రమును పారాయణం చేయండి. తులారాశి వాళ్లకు ఈరోజు ఉద్యోగ విషయాల్లో మంచి సఖ్యత ఏర్పడుతుంది. ప్రశంసలు అందుకుంటారు. చేపట్టిన వ్యవహారాలు కూడా కలిసి వస్తుంటాయి. వృత్తి ఉద్యోగ విషయాల్లో సమస్యలను అధిగమించేందుకు తీవ్రంగా కష్టపడుతుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం కనకదుర్గా అమ్మవారు. మీరు చేయవలసిన పూజ దుర్గా అమ్మవారిని రాహుకాలంలో అర్చించాలి. వృశ్చిక రాశి వారు వృత్తి వ్యాపారాల్లో అధికారులతో సమావేశమవుతుంటారు. కుటుంబ పరంగా అధికమైనటువంటి ఒత్తిడిని ఎదుర్కొనే పరిస్థితులు కొన్ని కనిపిస్తున్నాయి. నిరుద్యోగులు ఉపాధి అవకాశాల కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఆరోగ్యాలను కాపాడుకోవాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు. మీరు చేయవలసిన పూజ రామనామాన్ని నిరంతరం జపం చేస్తూ ఉండండి. ధనుస్సు రాశి వారు వ్యాపార కార్యక్రమాల్లో తక్కువ శ్రమతో ఎక్కువ ప్రయోజనాలు పొందుతుంటారు. నిరుద్యోగుల యొక్క ప్రయత్నాలు కూడా కలిసి వస్తుంటాయి. వివిధ రూపాల్లో అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు.
ఇతరుల యొక్క విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామివారు. మీరు చేయవలసిన పూజ పసుపు గణపతిని తయారు చేసుకుని అర్చన నిర్వహించండి. మకర రాశి వారు సామాజిక సేవా సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో ఇబ్బందులు కనిపిస్తున్నాయి, జాగ్రత్తగా ఉండండి. అలాగే వృత్తి వ్యాపారాల పరంగా కష్టపడి పనిచేయగలుగుతారు, లాభాలు కలిసి వస్తాయి, కుటుంబపరమైనటువంటి సౌకర్యాలను సమకూర్చుకుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీకృష్ణ పరమాత్ముడు. మీరు చేయవలసిన పూజ స్వామివారి కృష్ణ కవచమును పారాయణం చేయండి. కుంభరాశి వారు ఆర్థిక విషయాల్లో తొందరపడకూడదు. అలాగే అనవసరమైనటువంటి హామీలు ఇచ్చి ఇబ్బంది పడుతూ ఉంటారు. కష్టానికి తగినటువంటి ప్రతిఫలాలను పొందేందుకు తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. బద్ధకాలు ఇబ్బంది పెడుతుంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం నవగ్రహ దేవతలు. మీరు చేయవలసిన పూజ నవగ్రహ ఆలయ దర్శనం చేసుకోవటం మంచిది. మీనరాశి వారు వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూలంగా ఉన్నప్పటికీ కొన్ని నిర్లక్ష్యాలు కూడా చోటు చేసుకునే సూచనలు ఉన్నాయి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. చేపట్టిన పనులు మధ్యలో నిలిచిపోకుండా అన్ని రకాల ప్రయత్నాలు చేయండి. తొందరపడి వ్యవహరించకూడదు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ దక్షిణామూర్తి స్వామివారు. మీరు చేయవలసిన పూజ దక్షిణామూర్తి స్వామివారి గురుపాదుకా స్తోత్రములు పారాయణం చేయండి.